చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సందడి నెలకొంది. కాతనపల్లి ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో చెన్నూరు నియోజకవర్గ బూత్ లెవెల్ ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. నియోజకవర్గ స్థాయి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ప్రతినిధులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల తొలగింపు వంటి అంశాలపై బూత్ లెవెల్ ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీనిపై మంత్రి వివేక్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే అనర్హుల పేర్లను ఎలా తీసేయాలి అనే అంశాలపై ఈ శిక్షణ శిబిరంలో అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. దయచేసి ఎవరికి కేటాయించినటువంటి సీట్లో వారు కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టార్ట్ అయింది. దయచేసి ఎంపీ గారు కూడా ఇచ్చేస్తున్నారు. దయచేసి అందరూ సీను షా దయచేసి సార్ మీటింగ్ అయిన తర్వాత ఉండరు భోజనం చేసినప్పుడు మీ పనులు చూసుకుంటామా ప్లీజ్. కొంచెం ఆర్గనైజేషన్ కొంచెం ఇబ్బంది పెట్టాలి ప్లీజ్. మిత్రులందరూ విజ్ఞప్తి. ఈరోజు ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో చెన్నూరు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ స్థాపించిందో, దీంట్లో వెస్ట్ బెంగాల్, ఇతర రాష్ట్రాలు చూసుకుంటే అనుకూలమైన డిలీషన్స్, అడిషన్స్ బీజేపీ నాయకత్వంలో చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వీళ్ళు ఎట్లా ఈ కొత్త, ఎందుకంటే 2002 సెన్సస్ ప్రకారంగా ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. సో జాగ్రత్త పడేది ఏమంటే, ఆ రోజులలో చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఊర్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా డిలీట్ అయ్యే అవసరం. ఎవరైతే ఆ రోజులలో 10 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు రావడం జరిగింది. సో వాళ్ళకు ఓటు హక్కు కల్పించడానికి ఈ అడిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసము కాంగ్రెస్ పార్టీ తరఫున మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు. దీని ద్వారా మా బూత్ ఏజెంట్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ కోసము ఎట్లా ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి